నాగాలాండ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పలు ప్రాంతాల్లో కొండ చెట్లు విరిగిపడి భారీ నష్టం సంభవించింది. ముఖ్యంగా మోన్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా మారింది. కొండ చెట్లు విరిగిపడ్డ ఘటనలు ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. కొండ చెట్లు విరిగిపడ్డ ప్రాంతాల్లో దాదాపుగా 10 నుంచి 15 ఇళ్లు ధ్వంసమైనట్టుగా తెలిపారు అధికారులు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుండొచ్చని అనుమానాలతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తారు. నాగాలాండ్ పోలీసులు, అస్సాం రైఫిల్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాలు, నీటి ఉధృతి మధ్య శిథిలాలు తొలగిస్తూ వారిని సురక్షితంగా బయటకు తీసిన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మోన్ జిల్లా కేంద్రం తీవ్రంగా ప్రభావితమైంది. అనేక ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అధికారుల పరిస్థితి సమీక్షిస్తున్నారు. మరిన్ని నష్టాలపై అంచనా కొనసాగుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.